గట్టెక్కించే వ్యూహాలు, సీమాంధ్ర నేతలకు డిగ్గిరాజా బుజ్జగింపులు. సోనియా సీఎం కిరణ్ పై విమర్శలు, విభజన తీరుపై మండిపడ్డ చంద్రబాబు. ఇవాళ వసుంధరా రాజే ప్రమాణ స్వీకారం, ముస్తాబైన జైపూర్ అసెంబ్లీ ప్రాంగణం. మధుమతి సినిమాపై వివాదం, నిర్మాత దర్శకుడిపై ఉదయభాను కేసు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు అసెంబ్లీ వాకిట నిలిచింది. సభలో రభస జరగకుండా ప్రశాంతంగా బిల్లుని అసెంబ్లీ అంకం పూర్తి చేసే బాధ్యతని దిగ్విజయ్ సింగ్ కి అప్పగించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ గురువారమంతా మీటింగ్లతో బిజీగా గడిపారు. సీమాంధ్ర నేతల్ని బుజ్జగించారు. టీ కాంగ్రెస్ నేతలకు బిల్లుపై భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన కసరత్తులు జరిగినంత కాలం ఏపీకి ముఖం చాటేసిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బిల్ అసెంబ్లీ అంకానికి చేరుకునే సమయంలో ఆదరాబాదరా హైదరాబాద్ లో వాలిపోయారు. ఓవైపు పార్లమెంట్లో అవిశ్వాసం రచ్చని వాయిదా వేసుకొస్తున్న అధిష్టానం ఇటు అసెంబ్లీలో అలాంటి గొడవలేవీ జరగకుండా దిగ్విజయ్ ని రాష్ట్రానికి పంపించింది. ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు తొలి రోజు నుంచే కసరత్తులు ప్రారంభించారు దిగ్విజయ్. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బస చేసిన దిగ్విజయ్ సింగ్ సీఎం సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లీడర్లతో భేటీ అయ్యారు. బిల్లు విషయంలో డిగ్గీ సీఎంతో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సీఎంని ఆయన ఏ మేరకు బుజ్జగించారనే విషయం అసెంబ్లీ సమావేశాల్లో తేలుతుంది. అటు టీ కాంగ్రెస్ నేతలంతా దిగ్విజయ్ సింగ్ ని కలిసి బిల్లు సంగతి త్వరగా తేల్చమని విన్నవించారు. రాష్ట్రపతి 6 వారాల గడువిచ్చినా శీతాకాల సమావేశాల్లోనే బిల్లుపై చర్చ జరిపి పార్లమెంట్ కు పంపాలని కోరారు టీ మంత్రులు. బిల్లు అసెంబ్లీకి రెఫర్ చేయబడింది. ఇక నుంచి మళ్ళీ తిరిగి పంపించాల్సిన అవసరం ఉంది. సరే, ఎంతమంది మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, దాని మీద చర్చలు కానీ దాని మీద రిపోర్ట్ కానీ అవసరం లేదు. ఇప్పుడు వెంటనే జరుగుతుంది. మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు ప్రత్యేకంగా దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీజేఏసీ నేతలు కూడా దిగ్విజయ్ ను కలిశారు. జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీఓ, టీజీఓ అధ్యక్షులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు దిగ్విజయ్ ను కలిసి ముసాయిదా బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే అంశాలు తొలగించాలని కోరారు. సీమాంధ్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కొండ్రు మురళి, బాలరాజు కూడా దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. బిల్లు విషయంలో సీమాంధ్ర నేతల్ని బుజ్జగించడానికి ప్రయత్నించిన దిగ్విజయ్ వీలైనంత త్వరగా బిల్లుని అసెంబ్లీ పర్వం దాటిస్తానని టీ నేతలకు హామీ ఇచ్చారు. ఇక ఇవాళ కూడా దిగ్విజయ్ వరుస భేటీలతో బిజీగా గడపనున్నారు. గవర్నర్తో ప్రత్యేకంగా భేటీ కానున్న ఆయన సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. మొత్తం మీద సమైక్యవాదుల నిరసనల మధ్య హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి మంతనాలు సాగించారు. తిరుగు ప్రయాణంలోపే ముసాయిదా బిల్లు సంగతి తేల్చాలని దిగ్విజయ్ ఆలోచన. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో గొడవ జరగకుండా చూడడం, ఒకవేళ టీడీపీ అవిశ్వాసం పెడితే వ్యూహాత్మకంగా ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై దిగ్విజయ్ ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చేయడంతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలంతా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీల వారీగా కాకుండా ప్రాంతాల వారీగా విడిపోయి బిల్ సంగతి తేల్చాలని చూస్తున్నారు నేతలు. వీలైనన్ని రోజులు బిల్లుని నాన్ చేయాలని సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తుంటే త్వరగా తేల్చాలని పట్టుబడుతున్నారు తెలంగాణ నేతలు. రాష్ట్ర నేతలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విభజన ముసాయిదా బిల్లు రానే వచ్చింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్ ముసాయిదా బిల్లును ప్రత్యేక విమానంలో తెచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. ఆ తర్వాత సీఎం కిరణ్ ను, రాష్ట్ర గవర్నర్ ను ప్రత్యేకంగా కలిసి బిల్లు అందజేశారు. ఇవాళ ఈ బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేస్తారు. బిల్లొచ్చింది సరే, ఇక దీనిపై చర్చ ఎప్పుడనే విషయమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. టీ కాంగ్రెస్ నేతలు మాత్రం శీతాకాల సమావేశాల్లోపు బిల్లుని అసెంబ్లీ దాటించాలని చూస్తున్నారు. శీతాకాల సమావేశాల్లోనే విభజన బిల్లుపై చర్చ జరుగుతుందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ప్రకటించారు. సీఎం సహా సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా విభజన బిల్లుకు అనుకూలంగా వ్యవహరించి సహకరించాలని విజ్ఞప్తి చేశారాయన. చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టు రాష్ట్ర ప్రజానికానికి అందరి మదిలో ఉన్న సబ్జెక్టు కనుక ఆ ప్రాధాన్యతను కూడా మనం అందరం కూడా గుర్తిస్తూ ఉన్నాం కనుక
మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చిన ఒక ప్రధానమైన అంశం కనుక ఆ అంశంపైనే మొదటి ప్రాధాన్యత ఉంటుందని మేము ఆలోచన చేస్తాం. విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి ఎలాగూ వచ్చింది కాబట్టి ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని వాదిస్తున్నారు టీ మంత్రులు. బిల్లుపై చర్చకు 40 రోజులు అవసరం లేదని 5 రోజుల్లో ముగించాలని డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ విప్ గండ్ర ఇంట్లో సమావేశమైన టీ నేతలు ఆ తర్వాత దిగ్విజయ్ను కలిసి ఇదే డిమాండ్ వినిపించారు. ఈ బిల్లుని ఈ ఒక్క సెషన్ లోనే డిస్కషన్ కి తీసుకురావాలి. ఇంకా దాన్ని తాత్సారం చేయరాదు. 40 రోజులు ఇస్తున్నారా 30 రోజులు ఇస్తున్నారా అని 40-30 రోజులు వాళ్ళు దాన్ని లాగించాలని అనుకుంటే అది కుదరదు. మాకు 5 రోజుల్లోనే దాని డిస్కషన్ కావాలి. ఈ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి వారికి నా తరఫున నేను మనవి చేసి వచ్చాను. అయితే సీఎం వర్గం మాత్రం బిల్లు అసెంబ్లీ ఘట్టాన్ని దాటుకుని వెళ్లడం అంత సులువు కాదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లు చర్చకు రాదని అంటున్న సీఎం వర్గం టీ బిల్లుపై ఓటింగ్ జరిగి తీరుతుందని, బిల్లులోని ప్రతి క్లాస్ పై కూడా ఓటింగ్ జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు. సీఎం కిరణ్ నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రత్యేక వ్యూహంతో దూసుకుపోతున్నారు. సీఎం క్యాంపాఫీసులో మంత్రులు కిరణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీ వ్యూహంపై చర్చలు జరిపారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కూడా భేటీ అయిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మొదట అసెంబ్లీ తీర్మానం వాళ్ళు కోరిన తర్వాత ప్రక్రియ ప్రారంభం కావాలి. ఆ ప్రక్రియ ప్రారంభం కాకుండానే తీర్మానం లేకుండానే చేయకుండా చెందకుండా మరి ప్రక్రియ ప్రారంభించాలి అన్ని చేస్తున్నారు. అందుకనే మేము ఈనాడు ఈ తీర్మానం కావాలా, తీర్మానం చేయాలని పట్టుదలతోటి మేము ఈ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఆమోదించవలసిందిగా మేము స్పీకర్ గారిని అందరం వెళ్ళి కలిసాం. వారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించాలని నేను అన్నగాని తీసుకున్నారు. కాగితం లేకపోతే రూల్స్ ప్రకారం ఎలా ఉంటే అలా చేస్తారన్నమాట కాబట్టి చెప్పడం కూడా జరిగిందన్నమాట. విభజన విషయంలో సమన్యాయం పాటించాలంటున్న టీడీపీ అసెంబ్లీలో కూడా తన వ్యూహానికి పదును పెడుతోంది. ముసాయిదా బిల్లును ఆగమేఘాల మీద తెప్పించుకొని ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. మరి కంగారుగా ఏదో సొంతంగా ఫ్లైట్ కట్టించుకుని వచ్చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎట్ల మీద జరిగిందా? దీని మీద ఇంత ఇంపార్టెంట్గా జరుగుతుందంటే ఎక్కడో ఇది వీగిపోద్ది అనే దాన్ని మాకు తేటతెల్లమవుతుంది. ఏది ఏమైనా సరే ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మేము సమైక్యంగా ఉండాలనుకుంటున్నాం, సమన్యాయం కావాలనుకుంటున్నాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసేలా స్కెచ్ గీస్తోంది. దీనికోసం ఇప్పటికే వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చింది. చర్చకు త్వరగా ముగింపు పలికి తెలంగాణ బిల్లుకు పాస్ మార్కులు వేయించాలనే వ్యూహంతో గులాబీ దళం కదులుతోంది. ఇక అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ అనవసరమన్నారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఒక్క రోజులోనే టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రాఫ్ట్ బిల్లు వచ్చిన తర్వాత ఇక ఏ చర్చ కూడా జరగడానికి వీల్లేదు. అది జరగడం కూడా అనైతికమైనటువంటి విషయం. అందువల్ల డ్రాఫ్ట్ బిల్లు రాగానే వెంటనే దాని మీద చర్చను చేపట్టి సభలో పార్టీకి ఒకరో ఇద్దరో మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయాలను రికార్డ్ చేసి రాష్ట్రపతి గారికి పంపుతాము. మీకు ఇంకా బాగా చెప్పాలనిపిస్తే 100 పేజీలు టైప్ చేసి రాతపూర్వకంగా ఇవ్వండి, స్పీకర్ గారి ద్వారా రాష్ట్రపతి పంపిద్దాం. ఒక్క రోజులోగా చర్చను ముగించి సత్వరమే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా అందరం కూడా ప్రయత్నం చేయాలి. మొత్తం మీద విభజన ముసాయిదా బిల్లుపై ఎప్పుడు చర్చించాలనేది స్పీకర్ నిర్ణయిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా బీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తారు. ముసాయిదా బిల్లుపై సమగ్రంగా చర్చించి అభిప్రాయాలను పంపడానికి అసెంబ్లీకి 6 వారాల సమయం ఇచ్చారు రాష్ట్రపతి. అంటే జనవరి 23 కల్లా ఈ ముసాయిదా బిల్లు కేంద్ర హోంశాఖకు వెళ్లాలి. అసెంబ్లీ వ్యక్తపరిచిన అభిప్రాయాలను పొందుపరిచిన తర్వాత హోంశాఖ ఈ బిల్లును కేంద్ర కేబినెట్ కు పంపుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రతో ముసాయిదా బిల్లు విభజన బిల్లుగా మారుతుంది. తరువాత ఫైనల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు రాష్ట్ర సచివాలయానికి చేరడంతో రాజకీయ వేడి రాజుకుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్ ముసాయిదా బిల్లును ప్రత్యేక విమానంలో తెచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. ఆ తర్వాత హోంశాఖ అధికారి సీఎం కిరణ్ ను రాష్ట్ర గవర్నర్ను ప్రత్యేకంగా కలిసి బిల్లు అందజేసి వివరాలు చెప్పి ఢిల్లీ తిరిగి బయలుదేరి వెళ్లారు సురేష్ కుమార్. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి రెక్కలు కట్టుకుని శరవేగంతో దూసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్ దీన్ని స్వయంగా బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటల ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ నుంచి సెక్రటేరియట్ కు చేరుకున్న సురేష్ కుమార్ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి అందజేశారు.
ఏపీ విభజన ముసాయిదా బిల్లు ప్రతులను సీఎస్ మహంతికి అందజేసిన కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ కలిశారు. ముసాయిదా బిల్లును అధికారులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు కూడా అందజేశారు. రాష్ట్రపతి నోట్లో పేర్కొన్న విధంగా శుక్రవారం నాడు ముసాయిదా బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందజేయనున్నారు. ముసాయిదా బిల్లుపై సమగ్రంగా చర్చించి అభిప్రాయాలను పంపడానికి రాష్ట్రపతి ప్రణబ్ 6 వారాల సమయం ఇచ్చారు. అంటే అసెంబ్లీలో చర్చ పూర్తి చేసుకున్న తర్వాత జనవరి 23 కల్లా ఈ ముసాయిదా బిల్లు కేంద్ర హోంశాఖకు వెడుతుంది. అసెంబ్లీ వ్యక్తపరిచిన అభిప్రాయాలను పొందుపరిచిన తర్వాత హోంశాఖ ఈ ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ కు పంపుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రతో ఈ ముసాయిదా బిల్లు విభజన బిల్లుగా మారుతుంది. తర్వాత ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. రాష్ట్ర విభజనకు కేంద్రం అనుసరిస్తున్న విధానంపై చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా నుంచి సీఎం వరకు అందరినీ కడిగి పారేశారు. తన ఆవేదన ఢిల్లీకి వినిపించేలా గర్జించారు. తెలుగు జాతిపై ఢిల్లీ పాలకులు దుర్మార్గపు పెత్తనం సాగిస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు ఢిల్లీ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కేంద్రం అనుసరిస్తున్న విధానం ఇదేనా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కేంద్రానికి తెలుగు జాతి సమస్యలు వినే ఓపిక లేదా అని మండిపడ్డారు. తెలంగాణ బిల్లు హైదరాబాద్ కు తీసుకొచ్చిన విధానాన్ని తప్పుపట్టిన బాబు ప్రత్యేక విమానంలో తీసుకురావడమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక విమానం ఇచ్చింది 40 రోజులు అంటాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ప్రత్యేక విమానంలో వస్తారు, ఈయన వస్తాడు, రేపు పెడతానంటాడు. అంటే కలపరా మీరు మమ్మల్ని? మా సమస్య పట్టించుకోరా? చెప్పింది నిన్నరా? మేము చెప్పింది నిన్నడానికి కూడా మీకు ఓపిక లేదా? పోయేటప్పుడు చిచెందుకు పెడతావు? పోయేటప్పుడు ఎందుకు నాశనం చేస్తావు? ఎందుకు రెచ్చగొడతావు? ఎప్పుడన్నా ఇన్నాళ్ళ చరిత్రలో ఏంటి సున్నితమైన సమస్యను పరిష్కారం చేసే విధానం ఇది. ఒక పక్క దిగ్విజయ్ సింగ్, ఒక పక్క ప్రత్యేక విమానం, ఇప్పుడే గవర్నర్ రేపోతున్నారు అని అంటారు. ఏమండి ఇది? రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారంలా భావిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రమేమీ సోనియా జాగీరు కాదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు బాబు. ఇది ఒక భారతదేశం, వీళ్ళ జాగీరు కాదు, ఇంకొకరు జాగీరు కాదు, వాళ్ళ పార్టీ వ్యవహారం కాదు, ఇంకో పార్టీ వ్యవహారం కాదు, జాతీయ వ్యవహారం, సమాజ వ్యవహారం. ఇది కాంగ్రెస్ ఇంటి వ్యవహారంగా చేయమని చెప్పాల, నేను సొంత వ్యవహారంగా చేయమని చెప్పాల. సోనియా గాంధీ జాగీర్ కాదు ఇది. ఇది ఇటలీ కాదు, ఇండియాలో ఉన్నాం. దట్ విల్ ప్రూవ్ ఇట్. జగన్, కేసీఆర్ ఢిల్లీలో సోనియా కాళ్లు పట్టుకోవడం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరిని చూసుకునే కాంగ్రెస్ కు ఇంత ధైర్యం వచ్చిందన్నారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని ఈ దరిద్రం వచ్చింది రాష్ట్రానికి. ఆ పక్క అతను, ఈ పక్క ఇతను, ఆవిడ కాళ్ళు పట్టుకొని మేము ఉన్నాం, మీరు ఏమన్నా చేయమంటే చేసింది తప్ప ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? నేను అడుగుతున్నాను. ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. ఈ దరిద్రం ఎక్కడి నుంచో వచ్చింది. అందుకే చెప్తున్నాం, ఏ విధంగా పోరాడతాం, న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నాయకులను ప్రలోభపెట్టేందుకే హైదరాబాద్ వచ్చారని ఆరోపించారు. రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన నిర్వచనం ఇస్తోందని విమర్శించారు బాబు. ఏదో దిగ్విజయ్ సింగ్ వచ్చాడు, పిలిపిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఎక్కడికి పోతున్నారండి మీరు? ఏంటివి? ఇదేనా రాజకీయాలు? రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్తున్నారు. దుర్మార్గమైన నిర్వచనం, పనికిమాలిన నిర్వచనం, సిగ్గుమాలిన నిర్వచనం. తెలుగువారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.